నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్. నేను సాయి. ఈరోజు ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పుడు మాటల యుద్ధం మొదలైంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య అపాయింట్మెంట్స్ల విషయంలో కాకుండా మెట్రో నిధుల విషయంలోనూ కూడా పెద్ద వివాదం నడుస్తూ ఉంది. ఇక ఈ రాజకీయ రచ్చ మెట్రో ప్రాజెక్టు మరింత ఆలస్యం చేశారా కనిపిస్తోంది. అయితే మెట్రో ఫేజ్ 2 విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం ఇటు కేంద్రం మధ్య నిధులపై స్పష్టమైన విభేదాలు బయటపడ్డాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరుపైన తీవ్ర స్థాయిలో కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 కోసం L&T నుండి రాష్ట్ర సర్కార్ తీసుకున్నటువంటి 13,600 కోట్ల IRFC టర్మ్ లోన్ రీఫైనాన్సింగ్ను కేంద్రం అడ్డుకుంటోందంటూ కూడా రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. రైట్, దీనివల్ల ఫేజ్ 2 విస్తరణ ఆలస్యం అవుతోందంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ కూడా టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అడిగితే ముందుగా ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఇక మొత్తంగా ఈ వివాదం చూస్తే కనుక కాంగ్రెస్ బీజేపీల మధ్య రాజకీయ కుస్తీగా మారింది. అసలు ఏం జరుగుతోంది అంటే ప్రధాన ఎజెండా మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి అంశంలో భాగంగా విస్తరణగా, లేకుంటే రాజకీయంగా వాళ్ళు తన ఎత్తుగడలు వేసుకునే అంశం ఏమైనా కనిపిస్తూ ఉందా, లేకుంటే ఈ మెట్రో ఫేజ్ 2ని ఆధారంగా పెట్టుకొని దాన్ని ఒక కీ పాయింట్గా పెట్టుకొని ఇటు బీజేపీ కాంగ్రెస్ రాజకీయ చర్చకి ఏమైనా దారితీస్తూ ఉందా, లేకపోతే పొలిటికల్ డ్రామా ఏమైనా కొనసాగుతుందా అనే అంశాన్ని కూడా క్వశ్చన్స్ కూడా ప్రస్తుతం ప్రజల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. రైట్, చూద్దాం మరి దీనికి సంబంధించి కూడా అసలు ఇటు బీజేపీ ఏం స్టాండ్ తీసుకోబోతోంది, లేకుంటే ఇటు మన కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందనే అంశానికి సంబంధించి కూడా మాట్లాడదాం. అయితే ఈరోజు మన డిబేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ శామ్యూల్ కార్తిక్ గారు లైవ్ ద్వారా మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అండ్ జూమ్ ద్వారా రామరెడ్డి గారు, అండెం రామరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు వారు కూడా అందుబాటులో ఉన్నారు. నమస్కారం రామరెడ్డి గారు. రామరెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. కార్తిక్ గారు నమస్కారం, వెల్కమ్ టు డిబేట్. రైట్, కార్తిక్ గారు అండ్ రామరెడ్డి గారికి ఇద్దరికి ఒకేసారి అడుగుతున్నాను సార్ ప్రశ్న. ఏంటి మెట్రో ఫేజ్ 2 అనే అంశాన్ని తీసుకొని మీరిద్దరు గొడవ పడుతున్నట్టుగా ఉంది, ఇటు బీజేపీ అండ్ కాంగ్రెస్. ఎంతవరకు వాస్తవం, కరెక్టా అంటారా కాదంటారా? ఇద్దరు ఒకసారి ఆన్సర్ ఎట్లా చెప్తారండి? మీరు చెప్పండి ఫస్ట్. అంటే ఇద్దరికి అడిగాకోసారి మీరు చెప్పండి, రాజకీయ రంగును పులుముతున్నారా? ఇది రేవంత్ రెడ్డి చేసేది ప్రతిదీ రాజకీయమే. ఆయన పనులు చేయాలంటే దాని సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ అధికారులు మంత్రులు వాళ్ళు డీల్ చేసుకుని ఉంటుంది. అది కాకుండా ఈయన ఏంటంటే రాజకీయంగా రెచ్చగొట్టడం. కిషన్ రెడ్డి గారిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని నీ సంగతి తెలుస్తా, నువ్వు ఎట్లా తిరుగుతావు చూస్తా, ఏంటది ఒక సీఎం మాట్లాడ రౌడీ మాట్లాడ అట్లా మాట్లాడడం. ఇప్పుడు ఎస్బీఐ విషయంలో కూడా జరుగుతున్న ఎస్బీఐ విషయంలో కూడా ఎస్బీహెచ్ యాక్చువల్ గా 2010లో కొన్న భూమి, దాన్ని వీళ్ళు దాని కాంపెన్సేషన్ ఆ వేరే ల్యాండ్ అగ్రిమెంట్ ఏదో సెటిల్ కాకుండానే ఆక్షన్ చేసుకున్నారు. ఆ కేసీఆర్ ఏంటంటే బ్రాంచ్ అన్లో ఓపెన్ చేస్తే మూసేయించారు. కేసీఆర్ దాన్ని రద్దు చేసిండు ఆ అలాట్మెంట్ ను. వాళ్ళు కోర్టుకు వెళ్ళింది. ఆ కోర్టు నుంచి క్లియరెన్స్ రాకముందే అమ్మితే మళ్ళీ కోర్టుకు వెళ్ళిండు. ఇవాళ దాని తీర్పు వచ్చిందట, దాని వివరాలు నాకు తెలియవు. బాలం కూడా ఏంటంటే మీ డిపాజిట్ తీసేస్తాం, లీడ్ బ్యాంక్ తీసేస్తాం, బెదిరింపులేంది. కోర్టుకి ఏదైనా సమస్య వస్తే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. నేను ఏం మాట్లాడినా ప్రజలు పిచ్చిగా నమ్ముతారు, గుడ్డిగా నమ్ముతారు అని అనుకుంటే ఆయన మూర్ఖత్వం. ఇట్లా బెదిరించడం చాలా, అది ఒక సీఎం లెవెల్ మీద చేసే పని కాదు. ఇంకోటి వీళ్ళు కిషన్ రెడ్డి గారు డిసెంబర్ 2025లోనే లేఖ రాశారు. 6 గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్లు మీ రేవంత్ రెడ్డి మీ ముఖ్యమంత్రి, మీ పార్టీ అంటే ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారా, మీరేమన్నా ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా అని సోనియా గాంధీకి లేఖ రాశారు. దాని నుంచి ఆ విషయంలో సమాధానం లేదు. సోనియా గాంధీ మరి ఇప్పుడు రామచంద్ర గారు కూడా అడిగిందంటే మరి మీ అపాయింట్మెంట్ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పియండి అని. కాంగ్రెస్ వాళ్ళం మాకు మోడీ గారి అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ కలుస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని ఇంకా అపాయింట్మెంట్ రెగ్యులర్ కలుస్తున్నారు. ఎన్నోసార్లు కలిసిండ్రు. అపాయింట్మెంట్ ఎప్పుడంటే అప్పుడు ఇస్తున్నారు. కానీ వీళ్ళు వాళ్ళ ప్రజలను దగా చేసి, రైతులను కానీ 2,500 మహిళలు కానీ ఇవన్నీ దగా చేసి కొత్త డైవర్షన్ కోసమే మెట్రో ఇష్యూ కానీ ఈ తర్వాత ప్రాణహిత చేవల్లలో ఇదే ఈయన తప్పు చెప్పాడు. 150 మీటర్లకు ఒప్పందం ఉందని పచ్చి అబద్ధం. ఇదే కాంగ్రెస్ ప్రతినిధి ఇంతకుముందు ఛాలెంజ్ చెప్పాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, పచ్చి అబద్ధం అది. 150 కానీ 150 కాలే. ఏంటంటే ఈ 2008లో ప్రాణహిత చేవళ్లకు భూమి ఫౌండేషన్ స్టోన్ వేసి కాంగ్రెస్ ప్రభుత్వం
6 ఏళ్ళు కేంద్రంలోను సంబంధిత పక్క రాష్ట్రం మహారాష్ట్రలోను సమైక్య ఏపీలో ఉన్నా అక్కడ తచ్చేది మట్టి వేలే. ఏది మెయిన్ ప్రాజెక్టు తుమ్మిగేట దగ్గర బ్యారేజ్ దగ్గర ఇక్కడ పోయి చేవెళ్ళ టనల్ చదివితే అది భూగర్భ జలాలు పోయి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. వీళ్ళ కాంట్రాక్టర్లు వాళ్ళ కమిషన్ కోసం టనల్ దొరికింది. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా రాష్ట్రం ఉన్నా వీళ్ళకి ఒక బ్యారేజ్కి ఒప్పందమే రాలేదు. మోడీ కిషన్ రెడ్డి గారిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి బెదిరిస్తా అంటే నీ పచ్చబద్దాలను ఇంకా గుడ్డిగా నమ్ముతున్నారు తెలంగాణ ప్రజలు. మెట్రో విషయం కూడా అంతే. మీరు అన్నారు కదా, మీరు ఇన్ని మాటలు మాట్లాడారు కదా. ఇప్పుడు కార్తీక్ గారు ఏం రెస్పాండ్ ఇస్తారు చూద్దాం. కార్తీక్ గారు మీరు చెప్పండి. ఆయన డైరెక్ట్గా మీ కాంగ్రెస్ పార్టీ అధికారులు అసలు పాలన చేత కాదని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్తున్నారు. మీరేమంటారు? రామరెడ్డి గారికి అంటే పెద్దల వారు అంటే నాకు అపారమైనటువంటి గౌరవము. చర్చలో కార్తీక్ అనేసరికి కొంత కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. చాలా కన్ఫ్యూజ్ లేకుండా చాలా క్లియర్గా మీ క్వశ్చన్ ఏంటి, మెట్రో విషయంలో మీరు ఏం చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారా, ప్రజలకు చేద్దాం అనుకుంటున్నా? మీ స్ట్రైట్ క్వశ్చన్ ఇది తప్ప మిగతా విషయాలన్నీ మాట్లాడరు పెద్దల వారు. అంటే కార్తీక్ చూడంగానే ఏదో ప్రిపేర్ అయ్యారు, చూడంగానే ఇంకేదో ఇంకా అంటే డిస్టర్బ్ అయిపోయి ఎక్కడికెక్కడికి వెళ్ళారు. వారు మొదలు పెట్టేటప్పుడు ఏమన్నారు, ఎస్బీఐ ల్యాండ్లో అన్నారు. ఎస్బీఐ ల్యాండ్లని మొదలు పెడితే సమాధానం చెప్దామని చివరికి వారు దేంతో ముగించారు, దాని గురించి నాకు తెలియదు అన్నారు. వారికి తెలియనప్పుడు మనం చర్చను మొదలు పెట్టాం. మెట్రోకి కారణము ఈరోజు హైదరాబాద్ రాష్ట్రంలో మెట్రోకి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీయే కదా. రాజశేఖర రెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మెట్రోని తీసుకొని వచ్చి ఈరోజు హైదరాబాద్లో ట్రాఫిక్ నుంచి తప్పించుకొని ఎంతో కొంత ముందుకు ప్రయాణం సాగుతుంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే కదా. దానికి నిన్నటిదాకా అధికారంలో ఉండి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెద్ద శిలా పథకం వేసుకున్నారు. వాళ్ళ నరేంద్ర మోడీ గారిది, ఆయన వాళ్ళ తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు వేసుకొని ఈరోజు వాళ్ళు ఏమంటారు, మెట్రోకి కారణం మేమే దీన్ని మొత్తం సృష్టించినాము, హైదరాబాద్ని డెవలప్ చేసింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అంటే వీళ్ళు ఏమనుకుంటారు, గతంలో 2014 కన్నా ముందున్నటువంటి చరిత్ర ఎవరికి తెలియదు. 12, 13, 14 మొత్తం ఉద్యమం ఉంది కాబట్టి ఈ తరం ఉన్నటువంటి యువకులకు, పిల్లలకు అందరికీ ఈ 12 నుంచి మాత్రమే రాజకీయాలు తెలుసు, అంతకుముందు తెలియదు. మేము ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారు అనుకుంటున్నారా? ఈ వేదిక పనిచిన ఒక మాట చెప్తున్నా సార్, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం తెలుసా, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చర్చా వేదికలపైన ప్రాతినిధ్యంగా కూర్చుంటున్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి సారథ్యంలో, సామా రామ్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నారు చర్చా వేదికల్లో. ఎవరు కూడా ఉట్టిగా మీరు అబద్ధాలు చెప్తే చూసుకుంటూ కూర్చోరు, కాగితాలు పట్టుకొని ఆధారాలతో సహా నిరూపిస్తారు. ఆ రోజు మెట్రోకి శంకుస్థాపనలు చేస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సుల్తాన్ బజార్ దగ్గర నిలబడి మాట్లాడిన మాటలేంది, మెట్రోని ఆపకపోతే రక్తం ఏరులై పారుతుంది, ముఖ్యమంత్రి గారిని నేను హెచ్చరిస్తున్నా, రేపటి నుంచి దుమారం అవుతుంది అన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాదా? మర్చిపోయినా మా వారిని లేదు అనలేదంటే నేను వీడియో చూపిస్తాను ఈరోజు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మెట్రోని ముందుకు తీసుకొని వచ్చి ఈరోజు హైదరాబాద్కి ఒక మణిహారంగా మెట్రోని నిలబెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. అయితే ఆ సవాల్కి ఏం సంబంధం లేదు సార్, మన సబ్జెక్ట్కి సవాల్కి సంబంధం లేదు. గతంలో 150 మీటర్లు అని చెప్పిన ఆయన 2008 గురించి చెప్తున్నాడు, కానీ పాలన చేతులు మారింది 2008లో కాదు, 2014లో, 2013లో 150 మీటర్ల ఎత్తుకు సూత్రప్రాయంగా ఒప్పుకున్నారు. కాబట్టి ఆ సవాల్ని మనం ఇప్పుడు చర్చలోకి పోతే మన చర్చ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. సో నేను చర్చలో భాగంగా ఏం చెప్తున్నా అంటే, ఆ రోజు మెట్రో ఫేజ్ 1 కూడా ఈరోజు కూడా కంప్లీట్ కాలేదు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కూడా ఫేజ్ 1ని కంప్లీట్ చేయకుండా వదిలిపెట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పింది. ఫేజ్ 1 ఎక్కడి దాకా, ఫలక్నామా దాకా చేయాలి, ఫలక్నామా దాకా చేసిరా ఈరోజు. సో ఈరోజు ఆగిపోయిన ఫేజ్ 1 మెట్రోతో సహా ఫేజ్ 2 మెట్రోని కూడా నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా ఉంది. ఈరోజు నాకు అర్థం కాలేదు, రామచంద్రరావు గారు వచ్చి రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారు? వారి చేతులు ఏమైనా అధికారం ఉందా, లేకపోతే వారు ఏమైనా శాంక్షన్ చేయగలరా, లేకపోతే వారికి ఏమన్నా ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నాయా, వారు ఏమైనా మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ఫోలియోలు ఉన్నారా? రాహుల్ గాంధీ గారికి ఏం సంబంధము? సోనియా గాంధీ గారికి ఎవరో లెటర్ రాసిరంట, సోనియా గాంధీ గారి లెటర్ గురించి పార్టీ అంతర్గతంగా మేము చూసుకుంటాం. మేమేమంటున్నాం, మనకు అప్డేట్ ఒకటి వచ్చింది, సీఎం రేవంత్ రెడ్డి రాసినటువంటి లేఖపై కేంద్ర మంత్రి
కిషన్ రెడ్డి కూడా స్పందించారంట. సాయంత్రం 6:30 కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ఇద్దరు నేతలు కూడా భేటీ కానున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇటు కిషన్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి కేంద్ర రైల్వే మంత్రిని కలవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రైట్, ఇక టేక్ ఓవర్ చూస్తే కనుక ఫేజ్ 2 విస్తరణపై చర్చించే అవకాశం ఉందని తెలిసింది. ఐఎఫ్ఆర్సీ రుణాల విడుదల అంశంపై కూడా నేతలు చర్చించున్నారు. సో మొత్తం మీద ఎండ్ కార్డు పడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? నేనేమంటారు, మీరు ఎండ్ కార్డు ఇవ్వాలన్నదే మా యొక్క కోరిక. ఎందుకు అంటే నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి అధికారిక వేదిక పైన మీడియా మిత్రులు, అధికార యంత్రాంగం అందరి సమక్షంలో ఆయన ఏమన్నాడు, ఆవో మేరే సాత్ జోడో అన్నాడు. దాన్ని మేమేమన్నాము, ఒక పార్టీ ముఖ్యమంత్రిని ఒక పార్టీ ప్రధానమంత్రి ఇట్లా పిలవడము మంచి పద్ధతి కాదు అంటే వాళ్ళు ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, పార్టీల పరంగా మాట్లాడలేదు, ప్రభుత్వం మాట్లాడినాము అన్నారు కదా. ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు మేము సొంతంగా వెళ్ళి వైష్ణవిదేవి గారితోనో ప్రధానమంత్రి గారితోనో వ్యక్తిగతంగా పోయి మాట్లాడి లాలుచి పడేది ఏం లేదు కదా. మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు, రాష్ట్రం నుంచి ఎంపీగా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంతో సహకరించమని మీరు కోరినరు, దానికి మేము ముందుకు వచ్చినాము. అందులో భాగంగానే మిమ్మల్ని మధ్యవర్తిత్వం చేయమని చెప్పినాము, ఫెసిలిటేట్ చేయమన్నాం. మిమ్మల్ని ఏం బ్రోకరిజం చేయమని లేదు, లేకపోతే మాకేం కమిషన్లు ఇప్పించమని లేదు. రామరెడ్డి ఫెసిలిటేట్ చేయండి, ఇద్దరం కూర్చొని, నేను ఒక్కడివే కూర్చొని మాట్లాడి క్రెడిట్ అంతా నా మెడల్ వేసుకుంటానంటలేము. రండి కూర్చొని మన ఇద్దరం కూర్చొని మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేయడంతో హైదరాబాద్ యొక్క స్థాయిని మరింత పెంచుదాము. అంటే దీంట్లో రాజకీయం చేయడానికి ఏముంది, మిమ్మల్ని ఎట్లా కమ్యూనికేట్ చేయాలి, ఫోన్ చేయమంటారా? ఈ ఫోన్ చేయడానికి మరిద్దరం పర్సనల్ వ్యక్తులు ఏం కాదు కదా. అందుకనే అధికారికంగా బహిరంగ లేఖ రాష్ట్రము సమాధానం ఇస్తే, ఇప్పుడు మీరు ఇచ్చిన అప్డేట్ ప్రకారం 6 గంటలకు మీటింగ్ అన్నారు కదా. ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మేము ఏం కోరుకుంటున్నామంటే, ఈ ఫేజ్ 2 నిర్మాణానికి అనుమతులు రావాలి. ఎట్లా అయితే మూసి రివర్ ఫ్రంట్కి అనుమతులు ఇచ్చినారో అట్లాగే మెట్రో ఫేజ్ 2 కూడా మీరు అనుమతులు మంజూరు చేసి, నిధులను మంజూరు చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో సహకరించమని కోరుతున్నాం తప్ప మరో విషయం మేము కోరట్లేదు. దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దని. రామరెడ్డి గారు, కాంగ్రెస్ సర్కార్ వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా, వారు ఎన్నికల్లో ఉన్నటువంటి టైంలో కూడా, ఆ సమయంలో కూడా మెట్రో ఫేజ్ 2 పనులు చేపడతాం, ఖచ్చితంగా పూర్తయ్యే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్ర సర్కార్ ఏదైనా కూడా వారితో మాట్లాడి మేము చేసుకొస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఇక్కడ ఇందాక అనుకున్నట్టుగా దేవుడు కరుణించిన, పూజారి కరుణించిన దేవుడు వరమయ్యారు అన్నట్టుగా అలా మారిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి అసలు పట్టించుకోవడం లేదు దీనికి సంబంధించి కూడా. ఇప్పుడేదో సాయంత్రం 6:30 మేం చేసినటువంటి ఫలితంగానే మాట్లాడదామని చెప్పేసి అంటున్నారు తప్ప నిజంగా బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి లేదు, తెలంగాణ రాజకీయాల మీద అసలు సంబంధించి కూడా వారు వాడుకుంటున్నారు తప్ప ఇంకేం లేదని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు దీనిపైన? కిషన్ రెడ్డి బాగా నమ్మకం ఏంటంటే, నా గారడి మాటలు ప్రజలు గుడ్డిగా నమ్ముతారు. మళ్ళీ ఇంతకు చెప్పిన కాబట్టి నేను ఏం మాట్లాడిన నమ్ముతారు అనుకుంటారు. ఇప్పుడే మీరే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో కిషన్ రెడ్డి గారు ఉంటారు, మీరు వచ్చి కలవచ్చు అని చెప్పినారు. ఏదైనా పని కేంద్రం చేస్తే మేము చేయించుకున్నాం. వీళ్ళు చేసిన అప్లైలో పొరపాట్లుండి, డిఫెక్ట్లుండి డిలే అయితే కిషన్ రెడ్డి గారి మీద, బీజేపీ మీద, మోడీ గారి మీద రుద్దడం ఇది దౌర్భాగ్యమైన ఆలోచన. దీన్నే నీచ రాజకీయం, మామూలు రాజకీయం కాదు, ఇది నీచ రాజకీయం. రేవంత్ రెడ్డి గారికి కిషన్ రెడ్డి గారు తెలంగాణ విషయంలో సహకరించాలంటే తెలంగాణ ప్రజల కోసం అవుతుంది. వారికి వీలు కాకపోతే ఒక మంత్రిని ఫోన్ చేసుకొని మంత్రి గారితో కిషన్ రెడ్డి గారు మాట్లాడాలి. అధికారికంగా లేఖ రాశారు, అధికారికంగా ఇప్పుడు ఫోన్ లో మాట్లాడింది మీరు, మనం వింటామా? ఫోన్ ఏమని చెప్తున్నారు సార్ పెద్దలు, నేను మీకు ఫోన్ చేస్తా, ఈ విషయం ఇక్కడ ఉన్న ఎవరికైనా తెలుస్తుందా? అధికారికంగా లేఖ రాస్తే మీడియా మిత్రులకు అందిస్తాం, ప్రజలందరికీ తెలుస్తుంది. తెలంగాణ ప్రజలు హర్షించరు. ఇంకోటి తెలంగాణ ప్రజలు హర్షించారంటున్నారు. రౌడీజం మీరు చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ లో అధికారం వచ్చిన తెల్లారు ఏం చేశారు? పార్టీ ఆఫీసులను మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసి అంటబెట్టిర్రు. మారణ హోమం చేసే వీళ్ళు వచ్చి రౌడీజం గురించి మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి రిప్లై లేదు, అందుకే మళ్ళీ ఇప్పుడు రిప్లై లేదు కాబట్టి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. ఎన్నికలప్పుడు వచ్చి మాట్లాడేది ఈయన కదా. అడ్డగోలు హామీలు, అసాధ్యమైన హామీలు. సార్ మీరు ఇచ్చిన హామీల గురించి చెప్పండి సార్. మీరు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఒక్కొక్క వ్యక్తికి 15 లక్షల నల్లధనం వేస్తామన్నారు. మీరు సార్ ఈ రోజు మన దేశంలో డిమానిటైజేషన్ చేయడం వల్ల పాకిస్తాన్ లో దొంగ నోట్లు ఉన్నాయని అన్నారు. ఎవరికైనా ఎక్స్పోజ్ చేసిరా? వేర్ ఇస్ దట్? ఆ దొంగ నోట్లు ఏడున్నాయి చూపెట్టుండ్రి. ఎక్స్పోజ్ చేసిరా ఎక్కడన్నా? డిమానిటైజేషన్ ఒక ఫెయిల్డ్ చర్య వీళ్ళు. మీరు సార్ నేను వారికి ఒక విజ్ఞప్తి, మెట్రో గురించి ఏమైనా చెప్పాల్సి చెప్పమనండి. రామరెడ్డి గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒకటే అండి, మెట్రో ఫేజ్ 2 సంబంధించి కూడా మీరు
కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారు. లేకుంటే ఈ పార్టీకి ఒకవేళ కేంద్ర సర్కార్ నిజంగానే ఒకవేళ తెలంగాణలో అభివృద్ధి చేయాలనుకుంటే మాత్రం ఒక చిటికలో పని అని చెప్పేసి అంటున్నారు. కానీ మీరు బీజేపీ పార్టీ కావాలని అపార్ట్మెంట్లు మా అపాయింట్మెంట్ కావాలి, మీ అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి కావాలి అని దీన్ని ప్రొలాంగ్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దీని మీద మీరేమంటారు స్ట్రేట్ కట్గా? డిసెంబర్ 2024 వీళ్ళు అధికారంలోకి వచ్చారు. జూన్ 2025 సంవత్సరాలకు మెట్రో సెకండ్ ఫేజ్ గురించి ప్రపోజల్ పంపారు, 86.1 కిలోమీటర్ అని. తర్వాత వీళ్ళు మళ్ళీ దాన్ని మార్చి ఈ రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం ఫ్యూచర్ సిటీ అని ఒకటి అనుమతిని ఇస్తారా? చెప్పండి అన్న, మీరు చెప్పండి. రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ చేస్తారా? నువ్వు చెప్పేది ప్రపంచ వ్యాప్తం మొత్తం తెలుసు. అది అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయదు. అనుమతులు ఇస్తావా ఇవ్వవా? ఒకటి చెప్పు. చెప్పని రియల్ ఎస్టేట్ అన్న పాపమా? రియల్ ఎస్టేట్ చేయడం వాళ్ళు ఎవరు ఈరోజు? నేను కూడా చేస్తాను, నువ్వు కూడా చేస్తావు రియల్ ఎస్టేట్. మీరు చేయరా రియల్ ఎస్టేట్ అన్న పాపమా? ఒకటేంటంటే మన ఎల్ఎన్టీ స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉంది. ఇంకో ఫేజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తే మధ్యన సెటిల్మెంట్ ఎలా జరుగుతుంది అని అడిగితే మేము ఎల్ఎన్టీని మెట్రోను టేక్ ఓవర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ప్రభుత్వం తీసుకుంటే ప్రజలకు సరసమైన ధరలు అందించడానికి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో నుంచి ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు అడిగారు మరి దాని రియల్ ఎస్టేట్ అంటున్నారు. అదే అంటున్నా కదా, ఆయన సమాధానం చెప్తలేడు. ఆయన 2 నెలలు కాలే, అందులో ఏం డిఫెక్ట్లు చెప్పారు, టెక్నికల్ అంశాలు ఉన్నాయి. అరే ప్రైవేట్ వ్యక్తుల నుంచి ప్రభుత్వం టేక్ ఓవర్ తీసుకుంటే వచ్చిన సమస్య ఏముందన్న? రేపు పొద్దున ప్రైవేట్ వాడు 100 రూపాయలు కిలోమీటర్ అంటాడు. ఎవరిని ప్రశ్న అడుగుతావు నువ్వు? ప్రభుత్వం తీసుకుంటే ఎట్లా పెంచుతారు మీరు అని ఎర్ర జెండా వాళ్ళు వీళ్ళు వచ్చి ధర్నా చేస్తారు. ప్రభుత్వం నిలదీయడానికి అవకాశం ఉంటది. అది చెప్పకుండా రియల్ ఎస్టేట్ అని అనవసరమైన వ్యాఖ్యలు చర్చలు ఎందుకు? డైవర్ట్ చేస్తాయి. ఇప్పుడు 6 గ్యారెంటీలు 420 మెట్రో గురించి చెప్పన్నా, నీ హామీల గురించి చెప్తే ఏం లేదు, ఊరేసుకొని చచ్చిపోతారు దేశంలో. ఈ రోజు నీటి పేపర్ లీక్ చేసినటువంటి దౌర్భాగ్యులు మీరు. ఇంతకన్నా దౌర్భాగ్య వ్యవస్థ ఏమని ఉంటుంది దేశంలో? యువతను పూర్తిగా నాశనం పట్టిస్తున్నా మీరు. అట్లా డిస్టర్బ్ చేస్తుంటే మీరు సబ్జెక్ట్ చెప్పండి. మీరు కూడా ఆపే ప్రయత్నం చేయాలి. సార్ రామరెడ్డి గారు ఆయన ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు. ఏమంటున్నారు? మెట్రో గురించే మాట్లాడాను సార్ అని చెప్పేసి ఆయన అప్పటి నుండి అదే అంటున్నాడు. ఆ రియల్ ఎస్టేట్ రాజకీయాలు కాదు, మెట్రోకి సంబంధించి కూడా తుది నిర్ణయం ఇప్పించే బాధ్యతగా బీజేపీ పార్టీ తీసుకుంటుందా లేదా? నేను మొదలు మెట్రో గురించే మాట్లాడాను. ఆయన డిస్టర్బెన్స్ వచ్చినాక వేరే టాపిక్, ఆ లింక్ ఉన్న టాపిక్ వచ్చింది. వీళ్ళ ప్రపోజల్ కరెక్ట్ గా ఉండి కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, అందులో ఉన్న ఫైనాన్షియల్ టెక్నికల్ అంశాల గురించి చర్చించడానికి అధికారులు రండి, మీరు రండి, నేను వస్తా, సెటిల్ చేసుకోమని చెప్పారు. అది కేంద్ర ప్రభుత్వం 50% వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ అయ్యిందని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మీరు 50% ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు రీఫైనాన్స్ ఒకటి తొందరగా చేయించండి, ఎన్ఓసి ఇవ్వండి, మేమే చేసుకుంటామండు. ఎందుకంటే కేంద్రం వాటా ఉంటే వీళ్ళు కమిషన్ దొబ్బడానికి అవకాశం దొరకదు. రామరెడ్డి గారు ఒక్క నిమిషం మీరు అన్న మాటకి కార్తిక్ గారు క్లారిటీ ఇస్తున్నారు, చెప్పండి సార్. సార్ ఇప్పుడు వారు టెక్నికల్గా వారు బ్యాంక్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నోళ్ళు కాబట్టి ఒకటిగా ఎల్ఓసి అనే టెక్నికల్ వర్డ్స్ చెప్పి నేను కన్ఫ్యూజ్ చేస్తాను మాత్రం అనుకోవద్దు. 50% వద్దు అని ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు. 50% సబ్జెక్టు వేరు, మాకున్నటువంటి అప్పుల పైన రీనిషియేట్ చేయండి అనే సబ్జెక్టు వేరు. రెండు కోయిన్సిడెన్స్, వారు రెండింటిని కూడా కలిపి ఒక కొత్త సబ్జెక్ట్ని వారు క్రియేట్ చేయొద్దు. ఆ సబ్జెక్ట్ వేరు. మీరు 50% నిధులు ఇస్తాము అని అంటే మేము దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పారు. అయితే ఏంది, గతంలో బీఆర్ఎస్ పార్టీ అలైన్మెంట్ ఎక్కడి నుంచి పెట్టింది? గచ్చిబౌలి నుంచి శంషాబాద్ పెడితే ఆ అలైన్మెంట్ని కాంగ్రెస్ పార్టీ మార్చింది. ఎక్కడి నుంచి? ఇక మన ఓల్డ్ సిటీ త్రూ శంషాబాద్ పోవాలని చెప్పింది. ఎందుకు ఆ మాట చెప్పినాం మేము? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అనేది ఆల్రెడీ లావిష్డ్ లగ్జరియస్ డ్రైవ్ సార్. అది మనకు ఆల్రెడీ పివి నరసింహారావు హైవే ఉంది, ఫ్లైఓవర్ ఉంది. దానికన్నా ఔటర్ రింగ్ రోడ్ అనేది మంచి లగ్జరియస్ డ్రైవ్ మనకు. అక్కడ ఉన్న దగ్గర మళ్ళీ మనం మెట్రో తీసుకొని వస్తే యూసేజ్ తక్కువ ఉంటుంది. అట్లా కాకుండా ఓల్డ్ సిటీకి ఇంటికి వెళ్తే అక్కడ ట్రాఫిక్ని నియంత్రించినటువంటి వాళ్ళం అవుతాము. ఓల్డ్ సిటీని కూడా కనెక్ట్ చేస్తూ పాత బస్తీని ప్రపంచ స్థాయిలో మనం ప్రసిద్ధి చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం కేవలం అలైన్మెంట్ మాత్రమే మార్చింది. కానీ
కేంద్ర ప్రభుత్వం ఇస్తానటువంటి 50% నిధులను ఎవరు వద్దన్నారు? అందులో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అసలే వద్దని చెప్పదు. కాబట్టి రెండు వేరు సబ్జెక్టులను తీసుకొని వచ్చి ఇక్కడ ముడిపెట్టి బోడిగుండుకు మోకాలకు ముడిపెట్టి నేను కొత్త కథ చెప్తా అంటే వినడానికి ఈరోజు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. సో మెట్రో ఫేజ్ 2 విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. దాన్ని కంప్లీట్ చేయడం వల్ల నెక్స్ట్ అంటే మనకు ఎన్నికలు వచ్చేసరికి ఈ నిర్మాణాలు వీలైనంత త్వరితగతిన ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఇక్కడ కాలుష్యాన్ని నివారించాలి అన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం. దానికోసమనే ప్యూర్, క్యూర్, రేర్ అనే 3 పాలసీలను తీసుకొని వచ్చి తద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని నివారించడానికి ఆల్రెడీ మనము ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొని వచ్చినాం. అట్లాగే మెట్రోను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ప్రైవేటు చేతుల్లో ఉంటే వాడు ఈరోజు కిలోమీటర్కి 100 రూపాయలు అంటాడు. ఇష్టం ఉంటే ఎక్కువ, లేకపోతే నాడు బయటికి అంటాడు. అదే ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో పాటు అనేక రాజకీయ వర్గాలు కూడా దీనిలో పరిగణలోనికి తీసుకోబడతాయి. కాబట్టి ప్రైవేట్ ఎల్ఎన్టీ చేతిలో ఉన్నటువంటి ప్రాజెక్టును ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది. వేరే వాళ్ళకి ఎవరికి అమ్ముతలేదు, ప్రభుత్వమే తీసుకుంటుంది. ప్రభుత్వం అంటే ఎవరు? ఒక రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమా? కాదు కదా. ఇంక్లూడింగ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మహేశ్వర్ రెడ్డి గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారితో కలిపి 119 శాసనసభ్యులు, సబ్జెక్టు కరెక్షన్ 40-45 మంది శాసన మండలి సభ్యులు, వీళ్ళందరూ కలిసి ప్రభుత్వం. ఇంతమందిలో రేవంత్ రెడ్డి గారు ఒక్కరే ఈ భూములు తీసుకొని జైలు పెట్టుకొని కొడంగల్ పోతాడా? కొండారెడ్డిపల్లి పోతాడా? రైట్ కార్తిక్ గారు, థ్యాంక్ యూ. అండ్ రామరెడ్డి గారు, చివరిగా టైం లేదు కాబట్టి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, దానికి సంబంధించి క్లియర్ కట్గా చెప్పండి. బీజేపీ సంబంధించినటువంటి పార్టీ ఈ అపాయింట్మెంట్ల గొడవ పక్కన పెడితే కనుక ఖచ్చితంగా మీరు మెట్రో ఫేజ్ 2 కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తుందా లేదా? మెట్రో ఫేజ్ 2 కానీ రీఫైనాన్స్ కానీ ఫేజ్ 1 దానికి రీఫైనాన్స్ కానీ సంపూర్ణంగా సహకరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మా మంత్రులు కానీ ప్రభుత్వం కానీ సంపూర్ణంగా సహకరిస్తుంది. 2014 5 నగరాల్లో ఉండే ఇప్పుడు 20 నగరాల్లో విశాఖపట్నం మెట్రో ఇచ్చిందంటే మరి విశాఖపట్నం నుంచి మనకు వద్దు సార్, తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పండి. సహకరిస్తారా, సహకరించారా? అమరావతి కూడా ఆ టెక్నికల్ అంశాలు స్టడీ చేస్తుండ్రు. ఆ స్టడీ డిలాని బెదిరించడం, దుర్మార్గ రాజకీయం చేయడం మంచిది కాదు. బెదిరిస్తే భయపడతారా సార్ మీరు? రైట్ థ్యాంక్ యూ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ. అస్సలు భయపడం. మరి ఎందుకు మాట్లాడతారు మళ్ళీ? రైట్ రామరెడ్డి గారు, బెదిరించే విషయాలు చెప్పాలి. రైట్ బెదిరింపు రాజకీయాలు ఎవరు చేస్తున్నారండి ఇవాళ రేపు? ఎవరు చేయట్లా? ఎవరు చేస్తున్నారు? నీ సంగతి చూస్తాను. రేవంత్ రెడ్డి అన్నాడా, కిషన్ రెడ్డి గారు అన్నాడా? భాష మారిందండి, భాష మారిందండి. ఇప్పుడు మనం భాష మారింది. తెలంగాణ రాష్ట్రం చూస్తాను బెదిరింపు కాదా? కాదు సార్, తెలంగాణ రాష్ట్రంలో నీ సంగతి చెప్తా అన్నాం అనేది ఇట్స్ జస్ట్ అన్ కామన్ లాంగ్వేజ్. అది మీరు తెలంగాణ బిడ్డ అయితే మీకు అది తెలుస్తుంది. కాకపోతే దాన్ని నేను చేయగలిగింది ఏం లేదు. రైట్ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. కార్తిక్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. మొత్తం మీద అయితే మెట్రో ఫేజ్ 2 రీఫైనాన్స్కి సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్టయితే కనుక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా రంగు పోలుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే మెట్రో ఫేజ్ 2 అనేది ఒక ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దీనికి సంబంధించి కూడా ప్రజలకు అవసరాల విధంగా కూడా అవసరాలను అది ఆసరాగా ఉంటుంది, ఖచ్చితంగా కూడా వారికి అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో కూడా ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ కానివ్వండి, ఇటు ముందుకు అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో ఇటు బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ సంబంధించిన ఎంపీ కేంద్ర మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి టైంలో కనీసం కొంచెమైనా మాకు అందుబాటులో ఉండి దానికి సహాయం చేస్తారని చెప్పేసి ఆశించినప్పటికీ కూడా ఎలాంటి సహాయ సహకారం అందించట్లేదు, కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి అంశం. చూడాలి మరి మెట్రో ఫేజింగ్ 2 ఏదైతే ఉందో మరి ప్రజలందరికీ కూడా కలలుగా మారతాయా లేకుంటే అవసరానికి అది అక్కడికి వస్తుందా అనేది వేచి చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి మీ ప్రాణ్.